చిన్నారులకు టూత్‌పేస్ట్ వాడకంపై తల్లిదండ్రులు తప్పక తీసుకోవాల్సిన కీలక విషయాలను దంత వైద్యులు వెల్లడించారు. సరైన వయసులో, సరైన మోతాదులో పేస్ట్ వాడకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది అని నిపుణుల హెచ్చరిక. చిన్నారుల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఉదయాన్నే పళ్ళు తోమే విషయంలో చేసే ఒక చిన్న పొరపాటు వారి ప్రాణాలకే ప్రమాదంగా మారవచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా పిల్లలు మారాం చేస్తున్నారు అని లేదా పెద్దలను చూసి సరదా పడుతున్నారు అని చాలామంది తల్లిదండ్రులు వారికి టూత్‌పేస్ట్ ఇస్తూ ఉంటారు. అయితే చిన్నపిల్లలకు టూత్‌పేస్ట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఏ వయసు వారికి ఎలాంటి పేస్ట్ వాడాలి? అనే విషయాలపై ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ అమిత్ కుమార్ ఉపాధ్యాయ కొన్ని కీలక సూచనలు చేశారు. సాధారణంగా దంతాల ఆరోగ్యం కోసం బ్రషింగ్ చేయడం ప్రతి ఒక్కరికి అవసరమే. అయితే దీనికంటూ ఒక నిర్ణీత వయసు ఉంటుంది. డాక్టర్ అమిత్ కుమార్ ప్రకారం 2 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారి చిన్నారులకు టూత్‌పేస్ట్ ఇవ్వడం అస్సలు మంచిది కాదు. చిన్నపిల్లలు బ్రష్ను నోట్లో పెట్టుకుని ఆడుకుంటున్నప్పుడు వారి చిగుళ్లకు లేదా నోటి లోపలి భాగానికి తీవ్రమైన గాయాలయ్యే ప్రమాదం ఉంది. చిన్నపిల్లలకు ఉమ్మడం తెలియదు. వారు పేస్ట్ను ఆహారంగా అనుకుని మింగేస్తారు. దీనివల్ల అందులోని రసాయనాలు వారి పొట్టలోకి వెళ్లి అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. చిన్నపిల్లల దంతాలను శుభ్రం చేయాలి అనుకుంటే బ్రష్ను నేరుగా వారి చేతికి ఇవ్వకూడదు. కేవలం అతి తక్కువ బ్రిజిలున్న సాఫ్ట్ బ్రష్ను మాత్రమే ఎంచుకోవాలి. తల్లిదండ్రులు తమ చేతులతో చాలా జాగ్రత్తగా పిల్లల దంతాలను శుభ్రం చేయాలి. పేస్టుకు బదులుగా కేవలం నీటితో శుభ్రం చేయడం 2 ఏళ్లలోపు పిల్లలకు అత్యుత్తమం. పిల్లల వయసు పెరిగిన తరువాత వారికి పేస్ట్ అలవాటు చేసేటప్పుడు సాధారణ పెద్దలు వాడే టూత్‌పేస్ట్లను వాడకూడదు. పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్లను మాత్రమే వాడాలి. ఇది దంతాల ఎనామినల్ను కాపాడడమే కాకుండా పళ్ళు పుచ్చిపోకుండా నిరోధిస్తుంది. పిల్లలకు పేస్ట్ ఇచ్చేటప్పుడు అది కేవలం ఒక బఠానీ గింజ పరిమాణంలో మాత్రమే ఉండాలి. పెద్దలు వాడే టూత్‌పేస్ట్లలో ఘాటైన రసాయనాలు, నురుగొచ్చే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి పిల్లల సున్నితమైన దంతాలపై మరియు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. చిన్నపిల్లల విషయంలో చేసే చిన్న నిర్లక్ష్యం వారి భవిష్యత్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కేవలం పళ్ళు తోమడం మాత్రమే కాదు, తోమే విధానం, వాడే వస్తువుల మీద పూర్తి అవగాహన ఉండాలి. 2 ఏళ్లలోపు పిల్లలకు వీలైనంత వరకు పేస్ట్ వాడకాన్ని నివారించి వారి దంత సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలి అని వైద్యులు సూచిస్తున్నారు.